ప్రెస్ క్లబ్లో భారత చైతన్య యోజన పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న విజయవాడలో నిర్వహించే బీసీ గర్జన సభ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతపురం జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ నందు భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 22న విజయవాడ నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా పూలే ప్రాంగణంలో నిర్వహించే బీసీ సింహగర్జన సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో కరపత్రాలను వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీవై పార్టీ ఆల రమేష్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సాంబార్ మూర్తి, రామ్మోహన్ యాదవ్, వరప్రసాద్, బెస్ట్ పవన్ కుమార్, హనుమంతు, భారత చైతన్య యోజన పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్ బీసీ సురేష్ తదితరులు మాట్లాడుతూ చైతన్య యోజన పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 22న విజయవాడలో నిర్వహించే బీసీ సింహగర్జన సభను విజయవంతం చేయాలని, బీసీలంతా తరలి రావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నామని భారత చైతన్య యువజన పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ పీఎస్పీ మెంబర్స్ పాల రమేష్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ జిట్టా రామ్మోహన్ యాదవ్, వరప్రసాద్, బెస్త పవన్ కుమార్, హనుమంతు, బీసీవై పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్ బీసీ సురేష్, ఎస్సీ జనసంఘం దాసుగానిపల్లి కుల్లాయప్ప, సగర సంఘం పవన్ కుమార్, సోషల్ మీడియా కుమ్మర గిరిబాబు, యశ్వంత్, రాము నాయక్, సిఎన్ రమేష్, కటారి చంద్ర, కనంపల్లి లక్ష్మయ్య, డాక్టర్ బాలరాజు, బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలకు ఏదో ఒక విధంగా న్యాయం జరుగుతుందని ఇప్పటిదాకా చూశారు. కానీ ఎక్కడా న్యాయం జరిగిన సందర్భాలు ఎక్కడా కనబడడం లేదు. ఇటువంటి తరుణంలో బోడే రామచంద్ర యాదవ్ గారు బహుజన రాజ్యాధికారాన్ని తీసుకురావాలి, బహుజన రాజ్యాధికారంలో బీసీలకు న్యాయం జరుగుతుందని ఆలోచన చేసి బీసీవై పార్టీ నిర్మాణం చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇప్పుడున్న ఈ బీసీలందరినీ ఏకం చేసి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరినీ కూడా స్వతంత్ర పోరాటం మళ్ళీ ఏ మాదిరిగా అయితే జరిగిందో అదే మాదిరిగా ఇప్పుడున్న ఈ కబంధస్థాల నుంచి, ఈ రెండు కుటుంబ పార్టీల నుంచి ఈ యొక్క స్వతంత్ర పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి బీసీలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి బీసీ సింహగర్జనను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 22వ తారీఖున విజయవాడలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో లక్షలాది మందితో బీసీ సింహగర్జన ఏర్పాటు చేయబోతున్నారు. ఈ బీసీ సింహగర్జనని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలందరూ కూడా ఇది మా ఆత్మగౌరవ సభ, ఇది మా పిల్లల భవిష్యత్తు సభ, ఇది మా పిల్లల కోసం భవిష్యత్తు బాటలు వేసే సభ, ఇది మా ఆత్మగౌరవం సభ, ఇది మా రక్షణ సభ అని ఆలోచించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా బీసీలకు రక్షణ లేదు. అటువంటి బీసీలకు ఒక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్తో, అదేవిధంగా కొత్తగా ఏర్పడుతున్న అమరావతిలో 1000 ఎకరాల భూమిని కేటాయించాలని, అదేవిధంగా బీసీ కుల కార్పొరేషన్లకి నిధులు కేటాయించాలని, అదేవిధంగా చట్టసభల్లో 44%ని రిజర్వేషన్లు కల్పించాలని ఇదే డిమాండ్లతో ఈరోజు ఈ బీసీ సింహగర్జన ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఈ బీసీ సింహగర్జన అనేది ఒక నూతన శకానికి నాంది పలుకుతోంది. ఈ బీసీ సింహగర్జన అనేది బీసీల స్వతంత్ర పోరాట సభ అని ఆలోచించాలి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న నలుమూలల్లో రాష్ట్రం మొత్తం ఎక్కడెక్కడ ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలందరూ కూడా ఇది మా సభ అని భావించి, మా స్వతంత్రం కోసము, మా ఆత్మ గౌరవ సభ అని భావించి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. బీసీవై పార్టీ తరపున ఇక్కడ వచ్చినటువంటి పిఏసీ సభ్యులు, స్టేట్ కమిటీ సభ్యులు, రాష్ట్ర కన్వీనర్లు, బీసీవై పార్టీ కార్యకర్తలందరికీ, అదేవిధంగా ప్రింట్ అండ్ మీడియా వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు బీసీ పార్టీ తరపున తెలియజేస్తున్నాం. గత 3 సంవత్సరాలుగా బీసీవై పార్టీ ఓన్లీ జనాలకు దగ్గర చేరుతూ, జనాలకు ఉన్నటువంటి సమస్యల మీద పోరాడుతూ 3 సంవత్సరాలుగా ప్రతి నిత్యం ప్రతిపక్షంలో, స్వపక్షంలో ఉన్నటువంటి పార్టీలను ఎదిరిస్తూ ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అన్యాయం మీద మా వ్యవస్థాపకుడు, జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఒంటరిగా పోయి ఈరోజు వేల సైన్యంతో తయారై బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా దాని మీద గర్జించడం జరిగింది. ఆ తరుణంలో
ఈరోజు బీసీవై పార్టీ ఈ నెల ఫిబ్రవరి 22వ తారీఖున రాజధాని నడిబొడ్డున గుంటూరు హైవే మీద ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్లో ఆ గ్రౌండ్ కూడా పూలే గ్రౌండ్గా నామకరణం చేయడం జరిగింది. ఆ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం బీసీవై పార్టీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేసే సందర్భంలో ప్రతి జిల్లాలో ఉన్నటువంటి క్యాడర్ ఏదైతే పార్టీ తరఫున ఉన్నారో క్యాడర్తో సత్వంబాలతో అందరినీ కలుపుకొని పోయి జిల్లాతోనా నియోజకవర్గంతోనా మండల స్థాయిలో గ్రామ స్థాయిలో పార్టీని మేము చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకొని పోతూ సింహగర్జనకు ఖచ్చితంగా తరలి రావాల్సిందిగా, సింహగర్జన కూడా అన్ని కులాలు కూడా రాజ్యాధికారం దిశ వైపు అడుగులు వేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు సంపన్న వర్గాలు మాత్రమే రాజకీయంగా ఎదుగుతున్నాయి. ఓన్లీ వాళ్ళ కులాలు వాళ్ళ కమ్యూనిటీలో ఉన్న బంధుత్వాలు మాత్రమే కుటుంబ పాలనగా వాళ్ళు మాత్రమే వెళ్తున్నారు. మాకి అన్ని కులాలు కావాలి, కొత్త వారికి అవకాశం ఇవ్వాలి. బీసీల్లో అనేక కులాలు ఇంతవరకు రాజ్యాధికారం అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేని చాలా కులాలు ఉన్నాయి. ఏదో మేజర్గా ఉన్నటువంటి 4-5 కులాలు మాత్రమే ఉన్నాయి. ఆ కులాలలో కూడా మన స్టేట్ కమిటీలో వేసినటువంటి కులాలను రజకులను గాను బెస్తల్ని గాను మిగతా కులాలు వాల్మీకులను ప్రతి ఒక్కరికి ఎస్సీలను మైనార్టీలను అందరినీ కమిటీల్లో తీసుకొని రేపు రాబోయే తరుణంలో ఎలక్షన్లలో ప్రతి ఒక్కరికి కూడా ఎమ్మెల్యే ఎంపీ అవకాశాలు ఇవ్వాలని మా పార్టీ అధినేత రామచంద్రరావు చూస్తున్నారు. కాబట్టి మేము అడుగుతున్నది ఈరోజు డిమాండ్ 22వ తేదీ ఏం డిమాండ్ పెడుతున్నామంటే, ఇంతవరకు పార్టీ ఏ విధంగా వాడుకుందంటే ఓటర్లను ఓట్ల విధంగా వాడుకొని బీసీలకు రక్షణ చట్టం తెస్తామని మైన్ లోకేష్ బాబు గారు ఆరోజు చెప్పారు. ఇంతవరకు బీసీ రక్షణ చట్టం మీద ఏ పార్టీ కూడా, ప్రతిపక్షంలో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు, ఇటు ఉన్నటువంటి హామీ ఇచ్చినటువంటి లోకేష్ బాబు గారు మాట్లాడలేదు. బీసీ రక్షణ చట్టం ఇవ్వకపోగా బీసీల మీద అనేక చోట్ల అనేక నియోజకవర్గాల్లో దాడులు చేస్తూ వాళ్ళతోనే ఓట్లు వేయించుకొని వాళ్ళనే కొడుతూ ఉన్నారు. దాని మీద ఫస్ట్ మా అధినేత రామచంద్ర యాదవ్ బీసీ రక్షణ చట్టము, అదేవిధంగా కార్పొరేషన్ నిధులు బీసీలకు అని చెప్పి ఎలక్షన్ మూమెంట్లో అన్నారు. ఇంతవరకు కార్పొరేషన్ నిధులు ఏ వర్గానికి కూడా తీసుకోవడం లేదు. ఒక సంపన్న వర్గాలు మాత్రము ఏవో సబ్సిడీ ఉన్నటువంటి లోన్లు వాళ్ళకి మాత్రము అమలైన, మిగతా వాళ్ళకి కాలేదు. అదేవిధంగా రాజధాని ప్రాంతంలో ఇన్వెస్టర్లకు ఎక్కడో వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక అగ్రవర్ణాలకే కంపెనీలకు చేస్తున్నటువంటి అభిప్రాయంతో బీసీలకు కూడా 1000 ఎకరాలు స్థలం కేటాయించి మేము కూడా సంపన్నులు కావాలి, మేము కూడా అభివృద్ధి చెందాలని, మాకు 1000 ఎకరాల స్థలం కూడా కేటాయించాలని చెప్పి ఇలా, అదేవిధంగా అసెంబ్లీలో ఏదైతే చట్టం కులగణన మీద 44% మనకి చట్టసభల్లో అవకాశం కల్పిస్తామన్నారు. దాని మీద కూడా ఈ 5 డిమాండ్లు మా అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పెట్టడం జరిగింది. ఈ 5 డిమాండ్లు నెరవేరడానికని బీసీ మహాగర్జనని అది అనేక వేల నుంచి లక్షల మందితో ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరూ బీసీలు అయి పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బీసీకి ఒక్క అవకాశం ఇవ్వండి. ఆ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ పోతే ఈ పార్టీని గెలిపించుకుంటాం, ఈ పార్టీ పోతే రేపు మళ్ళా ఓ పార్టీ వద్దు, కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. బీసీవై పార్టీ మీకోసం ఎల్లవేళల ముందుంటది. బీసీవై పార్టీతో నడుద్దాం. నడిస్తే మన భవిష్యత్ తరాలకి మన పిల్లలకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఈ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మరొకసారి బీసీ మహాగర్జనను విజయవంతం చేయాలని చెప్పి మీ అందరినీ ప్రాధేయపడుతూ ఈ బీసీవై పార్టీ స్టేట్ ఆర్గనైజేషన్ తరఫున నేను జిట్టా రామ్మోహన్ యాదవ్ మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు బోడే రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ నెల 22 జరుగున బీసీ సింహగర్జన జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు అనంతపురం ప్రెస్ క్లబ్లోనే బీసీ సింహగర్జన సంబంధించి పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది. ఈ సింహగర్జన సభ ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అనేక మంది వెనుకబడి ఉన్నారు. అదేవిధంగా బీసీలకు రక్షణ చట్టంలో చేయాలి, బీసీలకు రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాల భూమిని ఇవ్వాలి, అదేవిధంగా బీసీ కార్పొరేషన్లో లోన్లు మంజూరు చేయాలి, అదేవిధంగా సమగ్ర కులగణన చేపట్టాలి, విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, చట్టసభల్లో బీసీలకి 44% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రంలో మాట్లాడుతున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి
రెండు కుల రాజకీయాలు, రెండు వర్గాల రాజకీయాలు, ఓటు బ్యాంకు మాత్రమే ఈరోజు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉపయోగపడుతున్నారు. కానీ అధికారంలోకి వచ్చేతలకి వాళ్ళకి సంబంధించిన వాటికి పదవులు ఇస్తూ, వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రివర్గాలు ఇస్తూ బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను అణగదొక్కాలని చూస్తారు. కావున ఈ సందర్భంలో ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఓ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి ఈ అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతుంది. ఈ అణగారిన వర్గాల్లో ఒక తాటిపైన తేవాలని చెప్పి ఈరోజు బీసీవై పార్టీ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ఈరోజు బీసీ సింహగర్జన అనే ఒక పెద్ద ఉద్యమాన్ని చేపడుతున్నాడు. ఈ ఉద్యమాన్ని చేయాలని చెప్పి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి బీసీవై పార్టీ నాయకులకు మరియు అన్ని కుల సంఘాల నాయకులకు, మీడియా మిత్రులకు నమస్కారం. మనకు స్వాతంత్రం వచ్చి 60 ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇప్పటికీ మనల్ని పాలిస్తుండేది కేవలం 2 కులాలే, అగ్రవర్ణాలే. ఇన్ని ఏళ్ళు గడుస్తున్నా ఒక బీసీ కానీ, ఒక ఎస్సీ కానీ, ఒక ఎస్టీ కానీ ముఖ్యమంత్రి అయిన దాఖలాలు లేవు. పోనీ రాజ్యాంగంలో హక్కులు లేవా అంటే హక్కులు చాలా ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీ వచ్చినా మీరు 55% ఉన్నారు బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మీరే 20%, మీరే మాకు అండగా ఉండాలా, మీరే ముఖ్యులు, మీరే రాజ్యాంగాన్ని నడిపించాలా, మీరే చట్టాలు నడిపించాలని పేరుకే నామాత్రంగా చెప్తున్నారు. కానీ ఏ పార్టీ కూడా ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ఇంతవరకు ముందుకు రాలేదు. సో ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారు ధైర్యంగా ప్రాముఖ్యంగా తెలియజేస్తున్నాం. అట్లాగే బీసీ కులాల కార్పొరేషన్ల నిధులు కూడా వెంటనే విడుదల చేయాలి. అలాగే సమగ్ర కులగణన, ఏ కులం ఎంత ఉందో తెలియదు. లాస్ట్ గవర్నమెంట్లో, అంతకుముందు గవర్నమెంట్లో కేవలం లెక్కలు నామమాత్రంగా ఉన్నాయి. నేను అనంతపురం నడిబొడ్డునున్నా, నేను సగర కులానికి ప్రతినిధిని, సగర వ్యవసాయ రాష్ట్ర అధ్యక్షుడిని. నా ఇంటికి కులగణనకి ఎవరు అధికారులు రాలేదు. ఇది సభాముఖంగా ప్రభుత్వానికి కూడా నేను తెలియజేస్తున్నా. నామమాత్రపు ఓన్లీ ఫిగర్లు మీరే అని బీసీ రక్షణ చట్టం అమలు చేయాలని చెప్పేసి సమగ్ర కులగణన ఈ ముఖ్యమైన డిమాండ్లతో ఈ బీసీ సింహగర్జనను విజయవాడ నాగార్జున యూనివర్సిటీలో ఎదురుగా ఉన్నటువంటి పూలే అంబేద్కర్ ప్రాంగణంలో 22వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అవుతుంది. దీన్ని అన్ని కులాలు బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా మద్దతు ఇవ్వాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. బీసీ సింహ గర్జన ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఐక్యత, ఆత్మగౌరవం, అధికారం. బీసీలంతా ఐక్యతతో ఉండాలని చెప్పేసి, ఆత్మగౌరవంతో అధికారం దక్కించుకోవాలని చెప్పేసి ఈ ఎజెండాతో ముందుకెళ్తున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సింహగర్జనను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను.